మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడిన మాటలను మొన్నటి దినమున దేవుడు మనతో మాట్లాడిన మాటలను కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినమున కూడా ఆ విషయాలను కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆ యొక్క మార్కు తల్లి గారి యొక్క జీవితంలో ప్రార్థన సేవకు తన యొక్క ఇంటిని అంకితం చేసిన ఆమె జీవితంలో ఆమె యొక్క అనుభవాల్లో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆమె విశ్వాసులకు తన యొక్క ఇంటిని తెరిచినట్లుగా, అలాగే ఒక ప్రార్థన శక్తిని నమ్మిన స్త్రీగా కనపడుతున్నట్లుగా, సంఘ సేవకు తన యొక్క ఆస్తిని వినియోగించిన స్త్రీగా తన జీవితాన్ని నడిపించుకున్నట్లుగా కనపడుతూ ఉన్నది. ఈ దినమున 4వ అనుభవాన్ని మనం నేర్చుకుందాం. 4వ అనుభవం ఏమిటంటే విశ్వాసుల ఐక్యతను ప్రోత్సహించిన స్త్రీగా ఉన్నది. అంటే ఆ యొక్క మరియ ఇంటిలో అనేక మంది విశ్వాసులుగా కూడి వారు ప్రార్థించేవారిగా ఆమె యొక్క ఇంటిని సంఘ ఐక్యతకు ఒక కేంద్రంగా నిలబడినట్లుగా ఉంది. అంటే ఆ యొక్క కుటుంబంలో అనేక మంది సహోదరులు ఆ కూడి ప్రార్థించేవారిగా ఉంటూ ఉన్నారు, ఆ సంఘముగా కూడి. అంటే ఈ లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటే కావలసినది ఏమిటి అంటే ఐక్యత కలిగిన స్వభావం చేత ఆ విధమైన స్థితిలో ప్రోత్సాహపరిచే స్థితిలోనికి రావాలి. లేఖనాలు చదువుతూ ఉంటాయి కదా, కీర్తనలు 133 అధ్యాయంలో సహోదరు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటాడు. అంటే ఇక్కడ ఈ యొక్క జీవితంలో ఏం చేయబడాలి అంటే ఈ మరియా గారు చేస్తున్న పని ఏమిటంటే విశ్వాసులను ఐక్యతను ఆ యొక్క ప్రోత్సాహపరిచిన స్త్రీగా కనపడుతుంది. ఒక సంఘముగా కూడి ఒక సంఘ ఐక్యత కలిగి వారు ఒక ఏకభావం చేత ఒక ఏక మనస్సు చేత వారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవారుగా కనపడుతున్నట్లుగా ఉంది. అంటే ఇప్పుడు మనం మన జీవితాల్లో ఏం చేయబడాలి అంటే సంఘాన్ని మన ఇంటి యొద్దకి ఒక ఐక్యత కలిగిన స్వభావంలోనికి వారిని తీసుకొచ్చే విధంగా ఆ సంఘ ఐక్యత కొరకు మనము దేవుని యొక్క సన్నిధిలో సమకూర్చే స్థితిలోనికి మనం రావాలి. ఈమె కుటుంబంలో చాలా ఆ యొక్క స్థితిని బట్టి త్యాగం చేసినట్లుగా కనపడుతుంది ఈమె జీవితంలో. ఈ 4వ అనుభవం ఏమిటంటే విశ్వాసులను ఆమె ఒక ఐక్యత కలిగిన స్త్రీగా ప్రోత్సాహపరిచిన స్త్రీగా ఆ విధమైన స్థితిలో నడిపించినట్లుగా కనపడుతుంది. మరి ఇది నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీవు ఆ విధమైన స్థితిలో ఐక్యకరిత కలిగించే ఆ స్థితిలోనికి సంఘాన్ని ప్రోత్సాహపరిచే స్థితిలోనికి నువ్వు వస్తున్నావా? ఆ ఐక్యత కలిగి ఆ యొక్క సమకూర్చబడే స్థితిలోనికి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చే స్థితిలో నువ్వు ప్రోత్సాహపరిచే స్థితిలో ఉన్నావా? లేదులే, నా జీవితము నా యొక్క స్థితిని బట్టి నేను నా యొక్క జీవితాన్ని వెంబడిస్తూ ఉంటానని చెప్పి స్థితిలో ఉంటున్నావా? సంఘాన్ని ఐక్యత కలిగిన స్థితిలోనికి ప్రోత్సాహపరిచే స్థితిలోనికి రమ్మంటున్నాడు. 5వ అనుభవం ఏమిటంటే దైవ భక్తి గల పిల్లలను పెంచినట్లుగా ఈ తల్లి కనపడుతుంది. ఈ యొక్క మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే మనిషి యొక్క జీవితాలలో తమ యొక్క కలిగిన కుమారులకి కుమార్తెలకే కాదు, ఇప్పుడున్న పరిస్థితిలో పతనానికి కారణమవుతున్న పరిస్థితి ఎందుకంటే వారి జీవితాల్లో చిన్నప్పటి నుంచి భక్తి గల ఆ యొక్క భక్తి గల ఆ దైవ భక్తి పిల్లలుగా పిలువబడడానికి వారి జీవితాలు లేని పరిస్థితులు. ఎందుకంటే ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాలు ఆశల చేత నింపబడుతూ ఉన్నారు. ఈ ఆశల చేత తమ జీవితాల్లో వారు పతనమయ్యేది కాక ఎదుటి మనిషిని కూడా పతనం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ ఈ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే మరియ గారు తనకు కలిగిన కుమారులకి పిల్లలకి ఏం నేర్పిస్తుందంటే భక్తిని నేర్పిస్తుంది. ఇక్కడ 2 వ్యక్తులు మీకు గుర్తు చేస్తున్నాను. ఎవరంటే
ఏలీ కుమారులు, అలాగే సమూయేలు కుమారులు. ఆ యొక్క సమూయేలు ఏలీ కుమారులకి తన తండ్రి ఏం నేర్పించలేదంట. చూడండి అక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఆ విధమైన స్థితిలో ఎందుకు ఈ విధమైన ఆ యొక్క స్థితిని నడిపించబడ్డారు వాళ్ళు? దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్నారే, ఆ దేవుని యొక్క మార్గంలోనే నడిపించినట్లుగా కనపడుతున్నారే, కానీ వారు ఏం చేస్తున్నారంటే, ఆ మందిరమునకు వచ్చిన పరిచారకులు, ఆ మందిరానికి వచ్చిన స్త్రీలను ఏం చేస్తున్నారంటే, వీరు అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. అక్కడ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, వారి యొక్క తండ్రి మాట్లాడుతున్నాడు. అయితే అక్కడ అంటుంది, యెహోవా వారిని సంపదలిసి ఉంచెను గనుక వారు ఆయన మాట వినలేదు అంటున్నాడు. అంటే వీరు ఎందుకు ఈ విధమైన స్థితిలోనికి వెళ్ళిన కారణం, మరణానికి దగ్గర అవుతున్న పరిస్థితి ఎందుకు అంటే, భక్తిని నేర్చుకోవాలా. వారి జీవితాలలో వారి వారి యొక్క కోరికల చేతే నింపబడ్డారు, కానీ భక్తిని నేర్చుకునే స్థితిలోనికి రాకుండా వారి జీవితాలు పతనానికి వెళ్తున్న పరిస్థితి వచ్చింది. ఇది నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు నేర్పిస్తున్న నేర్పు భక్తిని నేర్పించగలిగిన స్థితిలోనికి వస్తున్నావా? నీ కుమారుడికే కానీ నీ కుమార్తెకే కానీ. ఇక్కడ ఈ యొక్క మరియ గారి తల్లి, ఈ యొక్క తల్లి గారు జ్ఞాపకం చేసుకుంటే తన కుమారులకి భక్తిని నేర్పించింది. దైవ భక్తి. భక్తులు కూడా రకాలున్నాయి. భక్తి, దైవ భక్తి. ఈ భక్తిలో చాలా సంపూర్ణతను కలిగిన వారిగా నడిపించబడే స్థితిలోనికి రావాలి. ఇక్కడ చూస్తే వీరిని జ్ఞాపకం చేసుకుంటే వీరి భక్తే. కానీ ఇక్కడ సమూయేలు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతని భక్తి దైవ భక్తి. భక్తి, దైవ భక్తి. నీ యొక్క విధమైన స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఆ కుమారుడి యొక్క జీవితం ఎలాంటి స్థితిలోనూ నడిపించబడుతున్నాడు ఈ యొక్క సమూయేలు గారు. ఈ సమూయేలు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతని గురించి చెబుతున్న మాటల్లో ఏమంటాడంటే, అక్కడ బాలుడగు సమూయేలు దేవుని యొక్క దయందు మనుషుల యొక్క దయందు వర్ధిల్లుచు ఎదుగుచుండెను అంటాడు. అంటే ఆయన ఎదుగుతున్న సమయంలో కూడా మనుషుల దయను, దేవుని యొక్క దయను పొందుకుంటూ నడిపించబడుతున్న వాడిగా ఉన్నాడు. ఎందువలన ఇది కలుగుతుంది అంటే, భక్తిని నేర్చుకుంటూ నడిపించబడ్డాడు కనుక దేవుని దయ ఉన్నది. భక్తిని నేర్చుకుంటున్నాడు కనుక మనుషుని యొక్క దయ ఉన్నది. మరి ఈ యొక్క కుమారులేమో, ఏలీ కుమారులేమో తమ జీవితాలలో దుర్మార్గులైరి అని చెబుతుంది. వారి జీవితాల్లో చెడ్డ క్రియలు చేస్తూ దుర్మార్గ పనులోనికి వచ్చిన పరిస్థితిని బట్టి వారికి ఏమి కలిగిందంటే పతనానికి వెళ్తున్న పరిస్థితి కలిగింది. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ కుమారులకి భక్తి కాదు, దైవ భక్తి. ఈ భక్తి ఎక్కడున్నా వారి జీవితాలను వారు కాపాడుకోగలుగునే స్థితిలోనికి వస్తారు. అందుకే లేఖనాలు చదువుతున్న మాట, మనము నేర్పవలసినది ఎప్పుడు నేర్పించమంటున్నాడు? బాలుడుగా ఉన్న దినములలోనే నేర్పించమంటాడు. సామెతలు 22వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు. అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు అంటాడు. అంటే అక్కడ అంటున్న మాటలో పెద్దవాడు అంటే వృద్ధుడైనప్పటికీ, అంటే వృద్ధుడైపోయినప్పటికీ తన జీవితంలో ఉన్న భక్తిని చాలా జాగ్రత్తగా కాపాడుకోగలిగిన స్థితిలోనికి ఉంటాడంట. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఇది నీ జీవితంలో ఒకటి, ఈ శ్వాసులు, ఈ యొక్క 4వ అనుభవం ఏమిటంటే, ఈ శ్వాసులను ఐక్యపరిచే స్వభావంలోనికి, ప్రోత్సాహపరిచే స్థితిలోనికి వస్తున్నావా? ఆ యొక్క ఈ శ్వాసులను ప్రతి ఒక్కరు కలిసిమెలిసిగా ఆ విధమైన స్థితిలో ఉండే స్థితిలోనికి తీసుకొచ్చే స్థితిలోనికి నువ్వు నడిపించబడుతున్నావా? లేక పొరుగువానికి కదా, ఒకరి గురించి ఒకరికి ఎలాంటి స్థితిలో ఉంటారంటే, ఇప్పుడు ఏమి ఎట్లా ఉందో ఆ మట్ట ఉందని చెప్పి ఒకరి పట్ల ఏం చేస్తూ ఉంటారంటే, పురుగు ఈ విధమైన స్థితిలో ఆ అబద్ధ సాక్ష్యాలు చెప్పి వారికి గొడవ పెడుతున్న పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్క సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని ఐక్యత కలిగినట్లుగా, అంటే కలిసిమెలుసుగా తమ జీవితాలలో ప్రార్థించేవారుగా ఉండాలని ఆమె జీవితంలో ఆ సంఘములో అలాంటి స్థితిలోనికి తీసుకొస్తుంది. రెండో అనుభవం ఏమిటంటే, ఈ యొక్క 5వ అనుభవం ఏమిటంటే, ఈ విధమైన స్థితిలో తనకు భక్తి చేత, దైవ భక్తి చేత
తన పిల్లలను పెంచినట్లుగా కనపడుతుంది. ఇతను నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీవు సంఘాన్ని ఐక్యపరిచే స్వభావంలోనికి నడిపించబడే స్థితిలోనికి వస్తున్నావా? లేక ఆ సంఘము నీ జీవితంలో నీ స్థితిని బట్టి ఆ సంఘమును విడిపోయే స్వభావంలోకి తీసుకొచ్చే మనసు ఏమన్నదో గ్రహించుకో. 2, నీ జీవితంలో నీ పిల్లలకి నేర్పించవలసిన దైవ భక్తిని నేర్పిస్తున్నావా? లేక భక్తి వరకే నేర్చుకుంటే చాలని వదిలేస్తున్నావా? భక్తి మనిషి జీవితంలో కొంత ఇప్పుడు ఇక్కడున్న ఏలి ప్రవక్తల యొక్క జీవితాల్లో, ఏలి యొక్క కుమారుల యొక్క జీవితాలలో వారు నేర్చుకున్న భక్తి అంతే, కొంతవరకే భక్తి అది. ఈ ఈ యొక్క సమూయేలు ఈ యొక్క వ్యక్తి నేర్చుకున్న భక్తి దైవ భక్తి. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో తను జ్ఞాపకం చేసుకుంటే ఆ దినాలలో దేవుని యొక్క ప్రత్యక్షపరచబడుట అరుదు అంటే తక్కువగా కనపడుతున్నట్లు అంట. మరి ఆ సమయంలో కూడా దేవుని యొక్క సేవకులు ఆ యొక్క స్థితిని బట్టి దేవుడు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్నాడు. స్వరం వినపడుతుంది, సమూయేల్ సమూయేల్ అని పిలుస్తున్నాడు. ఇతను అనుకుంటున్నాడు నన్ను ఏలీ గారు పిలుస్తున్నారు, సేవకులు పిలుస్తున్నారు అని చెప్పి, అయ్యా చెప్పయ్యా అంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇలా 2 సార్లు ఇలాగ చెబుతూ ఉంటే, అయ్యా పిలిచావా అంటే తర్వాత గ్రహించి ఆ యొక్క ఏలీ సేవకుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, చిత్తము నాయన, నీ యొక్క స్థితిని బట్టి నాకు ఏం చెప్పాలో మీరు చెప్పండి అని చెప్పి ఆ విధమైన స్థితిలోనికి వచ్చినట్లుగా ఆ వ్యక్తిని చెప్పమంటున్నాడు. అంటే గ్రహించాడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడని. ఏలీ యొక్క సేవకుడే ఆ యొక్క సమూయేలుకు ఆ విధమైన స్థితిలో స్వరం వింటున్నాడని గ్రహించాడు అనమాట. ఆ దినములలో దేవుని యొక్క ప్రత్యక్షపరచుట అరుదు అంట. అక్కడ అంటాడు, 1 సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. అయితే ఇతను నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీ జీవితంలో నేర్పించవలసినది కుమార్తెలకు నేర్పించగలిగిన స్థితిలో నువ్వు జాగ్రత్తగా ఉండగలుగుతున్నావా లేదో గ్రహించు. అలాగనే 6వ అనుభవం ఏమిటంటే, క్లిష్ట పరిస్థితిలో కూడా విశ్వాసాన్ని నిలబెట్టుకున్న స్త్రీగా ఉంటది. కొన్ని సమస్యలు, కొన్ని బాధాకరమైన పరిస్థితులు వస్తాయి. ఆర్థిక పరిస్థితే కానీ లేక ఇతర ఏమైనా నీ స్థితిలో నడిపించబడే పరిస్థితిలో ఉండొచ్చు. అక్కడ ఏం చేయబడిందంటే, అక్కడున్న స్థితిని గుర్తు చేస్తే హేరోదు యొక్క హింసిస్తున్న సమయంలో కూడా మరియ భయపడకుండా విశ్వాసాన్ని తన ఇంటిలో కూడబెట్టుకున్నట్లుగా కనబడుతుంది. ఆ దినములలో హేరోదు అనేక మందిని హింసిస్తున్న సమయం అంటది. ఆ విధమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ మరియ తనకు కలిగిన ఆ స్థితిని బట్టి భయపడకుండా తన విశ్వాసంలో, తన క్లిష్ట పరిస్థితిలో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా విశ్వాసంలో తన యొక్క ఇంటిలో తన జీవితాన్ని నడబెట్టుకున్నట్లుగా కనపడుతుంది. మరి నీ జీవితంలో ఏదైనా కష్టమైన బాధాకరమైన పరిస్థితి వస్తే ఆ దేవుడిని విడిచిపెట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి ఆ దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితంలో ఆ ఇష్టం వచ్చే స్థితిలో, ఆ కష్టం వచ్చిన స్థితిలో నీవు ఆ దేవుని యొక్క సన్నిధిలో ఎంతగా వెంబడిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మనలో మన జీవితాల్లో ఏం కావాలంటే, ఏ పరిస్థితుల్లో కఠినంగా ఉన్నప్పటికీ దేవునిపై విశ్వాసాన్ని మనం విడవకూడదు. అందుకే యొక్క అపొస్తలుడైన పౌలు గారు అంటారు, నా జీవితంలో దూరపరిచేవి ఏమున్నాయి అంటే దూరపరిచేవి. అందుకే అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపినవి ఏమిటి? శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను, కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపునా అంటాడు. అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనిషి జీవితంలో ఏవి ఎడబాపుతాయి అంటే ఇదే. శ్రమ వచ్చినప్పుడు ఎడబాపుతుంది,
వస్త్రహీనత వచ్చినప్పుడు ఎడబాపుతుంది, ఉపద్రవం వచ్చినప్పుడు ఎడబాపుతుంది, ఖడ్గమైన వచ్చినప్పుడు ఎడబాపుతుంది, బాధకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ విధమైన స్థితి ప్రతిదీ ఏం చేస్తుందంటే దేవుని నుంచి దూరం చేస్తున్న పరిస్థితి కనబడతాయి. కానీ ఇక్కడ ఈ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏది ఎడబాపదు అంటున్నాడు. ఎందుకు ఈ మాట అనగలుగుతున్నాడు అంటే క్రీస్తుని అంతగా ప్రేమించి తన జీవితంలో విశ్వాసంతో నడిపించబడుతున్నాడు కనుక ఎన్నో హింసలు పొందుకున్నాడు వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఇది మనం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీవు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ దేవుడు నీ వెంబడించగలిగే స్థితిలో నువ్వు ఉంటున్నావా, లేదా నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్న స్థితి ఉన్నది? కనుక మన జీవితాల్లో ఈ విధమైన స్థితిలోనికి వచ్చే స్థితిలోనికి రావాలి. అలాగే చివరి 7వ అనుభవాన్ని ఏమిటంటే దేవుని కార్యాన్ని మనం అంకితమైన ఆ కుటుంబానికి మనం నిర్మించిన ఆ స్థితిలో స్త్రీగా ఉండే స్థితిలోనికి రావాలి. అంటే ఈమె మరియ కుటుంబం ఆ యొక్క ప్రార్థన, సంఘములో సేవలు ఆ యొక్క ముఖ్యమైన పాత్రగా పోషించినట్లుగా ఆమె కుటుంబము దేవుని యొక్క రాజ్య ఆ విస్తరణకు ఉపయోగపడినట్లుగా కనపడుతుంది. అంటే మనము కూడా ఏం చేయబడాలి అంటే కుటుంబ ప్రార్థన, కుటుంబ ఆరాధన, కృతజ్ఞత ఆరాధన, లేక మన జీవితాలు ఏది చేసినా మనం ఏం చేయబడాలంటే మన సంఘములో, మన కుటుంబంలో జరిగించే స్థితిలోనికి రావాలి. ఇప్పుడు ఇది దీని వలన ఏం కలుగుతుంది అంటే మన కాడున్న ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రతి ప్రాంతంలో ఉన్న వారిని మనం పిలుస్తాము కదా. ఈ పిలుస్తున్నప్పుడు వీరు ఏం చేస్తారు, ఆ సువార్తను విని వారి జీవితాల్లో రక్షణ పొందుకునే స్థితిలోనికి వచ్చే మార్గం ఒకటి ఉన్నది. అందుకే ఈమె ఆ యొక్క దేవుని కార్యాన్ని అంకితం చేయడానికి తన కుటుంబంలో తను నిర్ణయించిన ఆ స్త్రీగా కనపడుతుంది. అంటే ఆ కుటుంబ ప్రార్థన సంఘంలో ఆ యొక్క ముఖ్యమైన పాత్రగా ఆమె జీవితంలో పోషించినట్లుగా కనపడుతుంది. అంటే మనము కూడా సంఘములో ఈ విధమైన స్థితిలోనికి రావాలి. అంటే ఒక సేవకునికి ప్రోత్సాహపరిచే స్థితిలోనికి, అలాగే మన జీవితాల్లో జరిగిన ప్రతి దానికి మనం కృతజ్ఞత భావం చెల్లిస్తూ ఆ విధమైన స్థితిలో కుటుంబ ఆరాధన జరిగించటం మనకి మేలు. ఎప్పుడు చెప్పిన మాట అది కొర్నేలు భక్తి పరుని యొక్క జీవితంలో ఆయనతో ఏం మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు చేసిన ధర్మ కార్యాలు, నువ్వు చేసిన ప్రార్థనలు నా యొక్క సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరినవి. అయితే నీకు ఒక మాట చెబుతున్నాను, పలానా ప్రాంతంలో దైవజనుడు ఉన్నాడు, పిలుచుకో అంటున్నాడు. ఎందుకు ఇది అంటే అక్కడ దేవుని యొక్క స్వార్థను ప్రచురపరచాలి, దేవుని యొక్క మాటలు ప్రచురపరిచే స్థితిలో ఆ ప్రాంతంలో ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. అలాగే మన జీవితాల్లో కూడా మన ద్వారా మన కాడున్న మన కుటుంబం కాడ మనం ఉన్న ప్రాంతంలో దేవుని యొక్క స్వార్థను ప్రోత్సాహపరిస్తే రాజ్య వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఆ యొక్క రాజ్య వ్యాప్తికి మనము కూడా ఒక నిదర్శనముగా, మనం కూడా ప్రోత్సాహపరిచే ఒక పాత్రగా మనం ఉన్నామని గ్రహించాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక మన జీవితాలు అలా ఉన్నాయో లేదో దేవుని సన్నిధిలో మన జీవితాలను అప్పగించుకుందాం. ఈ మాటల మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. అయ్యా, ఎంతగానో ప్రేమించి మాతో నా తండ్రి ఈ దినం మాకు తెలియజేసిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. మార్కు తల్లి యొక్క మరియ గారు నా తండ్రి తమ జీవితంలో ఎన్నో అనుభవాలు మాకు నేర్పించినట్లుగా కనపడుతుంది. విశ్వాసుల కొరకు తన యొక్క ఇంటిని తెరిచిన స్త్రీగా కనపడుతున్నట్లుగా ఆమె జీవితంలో అనుభవం కలిగినట్లుగా ఉంది. అలాంటి కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. అలానే తండ్రి ప్రార్థనలో శక్తిని పొందుకున్నట్లుగా, ప్రార్థనలో శక్తిని నమ్మినట్లుగా ఆమె జీవితంలో ఉన్నది. అట్టి కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. అలానే తన సంఘ సేవకు తనకు కలిగిన ఆస్తిని వినియోగించినట్లుగా, తన జీవితంలో కలిగిన దానిని దేవుడికి ఉపయోగించినట్లుగా కనబడుతుంది. అట్టి కృప మా జీవితాల్లో కూడా మాకు కలిగిన దానిని ఉపయోగించే స్థితిలోనికి వచ్చే కృపను మాకు దయచేయండి. అలానే తండ్రి శ్వాసను ఐక్యపరిచి ప్రోత్సాహపరిచినట్లుగా కనబడుతుంది. అట్టి కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఆయనకు స్తోత్రాలు తండ్రి. అలానే తండ్రి దైవ భక్తి గలగా తన యొక్క పిల్లలను పెంచినట్లుగా కనబడుతుంది. అట్టి కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. ఆమె జీవితంలో
కష్ట పరిస్థితుల్లో కూడా విశ్వాసములో నిలబడినట్లుగా కనబడుతుంది. అట్టి కృప మా జీవితాల్లో ఎన్నో శ్రమలు, బాధకరమైన పరిస్థితులు ఉన్నా నిన్ను మాత్రమే అయా విడిచిపెట్టకుండా విశ్వాసంతో నీ సన్నిధిలో కొనసాగించబడే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. అలాగే తండ్రి, మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నా తండ్రి మా జీవితాల్లో కుటుంబ ఆరాధన, కుటుంబ కృతజ్ఞత కూడికలు ఏదైనాను మేము మా యొక్క కుటుంబాల్లో జరిగించుకొనుటకు మా స్థితిని బట్టి మేము నా తండ్రి నీ సవార్తను ప్రచురపరిచి అనేక మందిని ఈ రాజ్య వ్యాప్తికి నా తండ్రి ఒక నిదర్శనముగా అనేక మందిని వైపు తిప్పుటకు ఆయా కారణమయ్యే స్థితిలోనికి మేము వచ్చి ఆ కుటుంబ ఆరాధన మేము జరిగించుకో కృపను మాకు దయచేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చినట్లుగా అయ్యా నా తండ్రి ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.